హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. నిన్న భాగంలో కూడా మనము ద్వంద్వత్వపు ఆట ముగించాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమీ చేయవద్దు అంటే మన నిత్యం చేసుకునే పనులు, కుటుంబ జీవనం గురించి కాదు. ఈ భూమి మీద ఈ ప్రపంచంలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉండాలి, కానీ వాటిల్లో మనము తలదూర్చడం, వాటి గురించి మనం డిస్కస్ చేయకూడదు. అవన్నీ కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉండాలి, పిట్టగోడ వెనకాల నిలబడి. అలాగే మనలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా మనము గమనిస్తూ స్వీకరిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనము న్యూ ఎనర్జీలోకి వెళ్తున్నాం కాబట్టే ఈ మార్పులు వస్తున్నాయి. మన కుటుంబంలో కానీ, మన దైనందిన జీవితంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ, మన చుట్టూ ఉన్న సమాజంలో కానీ, ప్రకృతిలో కానీ. అలాగే మనం ప్యూర్గా తయారవుతున్నప్పుడు మనలో ఆల్రెడీ ఉన్నటువంటి ఈ ద్వంద్వత్వపు స్థితులు, అంటే ఆ చీకటి వెలుగుల స్థితులు అనేవి ఆ ప్యూరిటీని అడ్డుకుంటూ ఉంటుంటాయి. కానీ మనం ఎప్పటికప్పుడు ఎరుకతో ఆ ప్యూరిటీని మనలోకి రాణిస్తూ, ఇప్పటి వరకు మనం ఏదైతే జీవితాన్ని అనుభవిస్తూ వస్తున్నామో, ఏ ఆలోచనలు కావచ్చు, మన మాటలు కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, దాన్ని కొంచెం కొంచెంగా మనము డిలీట్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. దీన్ని ప్యూరిఫై చేసుకుంటూ రావాలి మన జీవితాన్ని. అంటే దివ్యమైన బ్యాలెన్స్ అనేది మనలోనే ఉంది, మనమే చేసుకోవాలి. ఒక వాటర్ ఫిల్టర్ ఎలా అయితే మనం పోసిన నీటిని శుద్ధి చేసి ఒక బొట్టుగా మనకు ప్యూర్గా అందిస్తుందో, అలాగే మనం ఇప్పుడు ఒక వాటర్ ఫిల్టర్ లాగా మనలో ఉన్నటువంటి ఆ ద్వంద్వత్వపు లక్షణాలన్నింటినీ కూడా ఒక్కొక్క డ్రాప్గా శుద్ధిగా చేసుకుంటూ రావాలి. అప్పుడు మనము ప్యూర్గా తయారవుతాం. అలాగే మనకి ఇక్కడికి రాకముందు మనకు ఎనర్జీ సిస్టంలో ఒక పేర్లు అనేది కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మారిపోతున్నాయి. మనకి కొత్త పేర్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అవి కూడా ముందు మనము తెలుసుకుంటాం. అలాగే ఆవలి వైపు వారు కూడా మానవ జన్మలు తీసుకుంటున్నారు. వారంతా ఇప్పుడు మొదటిసారిగా భూమి మీద జన్మలు తీసుకుంటున్నారు. దాని గురించి మనం తెలుసుకుందాం. ఆవలి వైపు వారి మానవ జన్మలు. అయితే వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే, రాబోయే దానికి తమని తాము సిద్ధపరుచుకునే ప్రయత్నం అన్నమాట. 2006 నాటికల్లా వాళ్ళు వచ్చేస్తారు భూమి మీదకి. ఈ భౌతిక తత్వంలోకి వస్తారు, మానవ తత్వాన్ని పొందుతారు. అయితే వీళ్ళు మనం అనుకుంటున్న ఇండిగో పిల్లలు కాదు. ఇండిగో పిల్లలు వేరే రకమైన వాళ్ళు. ఇండిగోలు భూమి మీద ఎన్నో జన్మలు తీసుకున్నారట. చాలామంది ఇండిగోలు భూమికి పాత ఆత్మలేనట. క్రిస్టల్ పిల్లలు అనేవాళ్ళు వేరే ఉన్నారు. అయితే మనం రకరకాల బృందాలకు రకరకాల పేర్లు పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు రాబోయే వాళ్లకు ఈ సమయంలో పేర్లు అనుకోవద్దు అంటాడు టోబియాస్. వీళ్ళు మొదటిసారిగా తొలి సృష్టి నుంచి వస్తున్నారు, మొట్టమొదటిసారిగా భూమి మీదకి వస్తున్నారు. కాబట్టి నర్వస్గా ఫీల్ అవుతున్నారు. మనం సాధించిన దాన్ని చూసి వాళ్ళు బెత్తరపోతున్నారు. వాళ్ళు ప్రస్తుతం భూమి మీదకి రావడానికి అవసరమైన ట్రైనింగ్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే విషయాలను జీర్ణం చేసుకుంటున్నారు, అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు, తమని తాము మలచుకునే ప్రయత్నంలో ఉన్నారు. తాము భూమి మీదకి వచ్చే వరకు వాళ్ళు మనల్ని అధ్యయనం చేస్తూనే ఉంటారు. కనుక రాబోయే కొన్ని సంవత్సరాల వరకు రాత్రిపూట మెలకు వచ్చినప్పుడు గదిలో ఎనర్జీ ఉన్నట్లు అనిపించినా, లేదా రాత్రిపూట ఏదో తగిలినట్లు అనిపించినా వాళ్ళు మనకు చాలా దగ్గరగా వచ్చి చూస్తున్నారని అర్థం చేసుకోవాలి. మన దివ్యత్వాన్ని మనం ఎంతగా సమైక్యపరుచుకుంటుంటే అంతగా వాళ్ళు మనకు మరింత దగ్గరగా రాగలుగుతున్నారన్నమాట. మనిషిగా ఉండటం అనే ప్రాసెస్ను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు మనకు నీడలా ఉంటున్నారు. వాళ్ళు తొలి సృష్టి నుంచి వచ్చారు కదా, వాళ్లకు తెలిసే ఉంటుంది అనుకుని మన జీవితం గురించి చెప్పమని సలహా అడిగితే వాళ్ళు మనకేమీ చెప్పలేరు, వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళు మన నుంచి నేర్చుకుంటున్నారు. వాళ్ళను మార్గదర్శకులు అనుకొని పొరపడవద్దు. వాళ్ళు శిక్షణ పొందుతున్నారన్నమాట.
అంటే ట్రైనింగ్లో ఉన్నారన్నమాట. ఇష్టం వచ్చినట్లు తిరగడానికి వాళ్లకు అనుమతి లేదు. అగ్నిగోడ దాటి వచ్చిన ఏంజెల్ ఒకరు ఎప్పుడూ వాళ్ళ వెంట ఉండాల్సిందే. వాళ్ళకి ప్రాంతాలు వైనాలు కొత్త కాబట్టి వాళ్లను ఒంటరిగా తిరగనివ్వటం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెంట ఆవలి వైపు వారు ఒకరు ఉంటారు తప్పనిసరిగా, ఎస్కార్ట్గా. ఈ విషయాలన్నీ చదువుతున్న మన పక్కన కూడా వాళ్ళు ఉన్నారు కనుక మన మనసులో వాళ్లను పరిశీలించమంటాడు టోబియాస్. వాళ్ళు మనకు ప్రేమ ప్రకంపనలు పంపుతున్నారు కనుక మనల్ని కూడా వాళ్లకు ప్రేమ ప్రకంపనల్ని పంపమంటాడు. భూమి మీద తాము తీసుకోబోయే జన్మ గురించి చాలా ఆతృతగా ఉన్నారు వాళ్ళు. భూమి మీద అనేక జన్మల్లో మనం పొందిన అనుభవాలన్నిటినీ, వాటి లోతు పాతుల్ని వాళ్లతో పంచుకోమంటాడు. ప్రస్తుతానికి గత జన్మలు మనకు గుర్తు లేకపోతేనేమి, ఈ జన్మలోనే కావాల్సినన్ని మంచి చెడ్డ అనుభవాలున్నాయి కదా, వాటిని యథాతథంగా ఒక మూడవ వ్యక్తి నిష్పాక్షికంగా విమర్శించినట్లు విమర్శ చేస్తూ వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పవచ్చు. మనం చేసిన ఏ పనిని తప్పుగా భావించవద్దని ఇంతకుముందే చెప్పుకున్నాము కనుక ప్రశాంత చిత్తంతో ఎటువంటి మనస్తత్వం మనలో ఉన్నప్పుడు మనం అలా చేసామో వాళ్లకు భవిష్యత్తులో ఈ జ్ఞానం ఉపయోగపడే విధంగా చెప్పాలి. దాంతో మనం ఎలా ఆలోచించే వాళ్ళమో వాళ్ళకు అర్థమవుతుందన్నమాట. మన అడుగు జాడలలో తాము ఎప్పుడెప్పుడు నడవగలుగుతామా అని ఎంతో ఆతృతగా ఉన్నారు వాళ్ళు. ఆధ్యాత్మిక అన్వేషణ. కొన్ని జన్మల క్రితం ఎందుకు అనే ప్రశ్న మనలో ఉదయించిందని, ఏ మతము మనకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయిందని చెప్పుకున్నాము. ఆ వెతుకులాట ఫలించక విసిగిపోయాము. ఇక మనిషిగా బతికిన చచ్చినా పట్టించుకోని స్థితికి చేరుకున్నాము. మనం ఇంతకాలం ప్రేమిస్తూ వచ్చిన మన కుటుంబాన్ని, మన పరిచయస్తులు కూడా ఇప్పుడు పట్టించుకోవడం మానేశాం. మనిషిగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనే స్థితికి చేరుకున్నాం. ఇది బాధాకరమైన విషయం కాదు. మానవ జన్మను సైతం రిలీజ్ చేయాల్సిన సమయం. మానవ నిస్సహాయతను, మానవ నమ్మకాలను రిలీజ్ చేయాల్సిన సమయం. మనం నిస్సహాయలమన్న ఫీలింగ్ని వదిలేయాలి. మనకు పిచ్చి పట్టిందేమో అనుకున్నారు మన చుట్టూ ఉన్నవాళ్ళు. మన కోసం దిగులు పడ్డారు. వాళ్లలో వాళ్ళు మాట్లాడుకున్నారు. మన ధోరణి ఆత్మహత్య సదృశ్యంగా కనబడింది వాళ్లకు. మనకేమైనా ఉద్యోగం వచ్చి మనం ఆ ధ్యాసలో పడిపోతే బాగుంటుందని అనుకుంటున్నారు. చివరికి మనం బాహ్యంగా వెతకడం మానేశాం. ప్రశాంతంగా కూర్చుని జరిగే వాటిని జరగనిచ్చాము. అంతర్వాణిని వినడం మొదలుపెట్టాం. గ్రంథాలు చదవడం ఆపేశాం. సంఘర్షణలు నిలిపేశాము. నిజానికి ఏం జరుగుతున్నదో అప్పుడు అర్థం కావడం మొదలుపెట్టింది. ఎనర్జీ స్థితిలో ఉన్న మన ప్రజ్ఞాత్మ తన సుదీర్ఘ నిద్రను పూర్తి చేసుకుంది. అంతర్ముఖ తను ముగించుకొని మేల్కొంటున్నది. ఎనర్జీ స్థితిలో ఉన్న ప్రజ్ఞాత్మ మేలుకో, వారిని మేలుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు అది మన తల్లిలాగానో తండ్రిలాగానో లేదు, పసిబిడ్డలా ఉన్నది. లేవగానే అది మొట్టమొదటిగా మనం ఎక్కడున్నామో కనుక్కొని మనతో కలవాలని కోరుకున్నది. అంటే మన ప్రకంపనలను వెతుకుతున్నదన్నమాట. ఇంతకాలం మనతో సంబంధం లేనట్లు ఉండిపోయింది కదా మరి. అందుకే లేవగానే ముందుగా మన కోసమే వెతుకుతున్నది. ఎందుకు వెతుక్కోవాల్సి వచ్చిందంటే దాని నుంచి మనం బయలుదేరి వచ్చినప్పుడు మనముండిన ఎనర్జీ వేరు, ఇప్పుడు మనమున్న ఎనర్జీ వేరు. ఎదిగాం కదా. ఇది మనలో దివ్య చైతన్యపు జాగృతి. విషయాన్ని మళ్ళీ జాక్ పరంగా చెప్పుకుందాం. ప్రశాంతంగా కూర్చొని వినడం మొదలు పెట్టాడు జాక్. ఎలా వినాలని తనకు నేర్పారో అలా వినటానికి ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. అందుకే ప్రశాంతంగా ఉన్న తనలో ఏదో వెతుకులాట కొనసాగుతోందని అర్థమైంది అతనికి. ఆ పాత పద్ధతులు వదిలేసి ఎనర్జీని సెన్స్ చేయడం మొదలుపెట్టాడు. తాను వదిలి వచ్చిన ప్రజ్ఞాత్మ ప్రేమను, అనురాగాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు జాక్ ఏదో అర్థమైంది. ఆ అర్థమైన దానిని ఇప్పుడు అంటున్నాడు టోబియాస్. ఎందుకంటే అది ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుందట. ఏ గ్రంథంలోనూ దాని గురించి చదివి ఉండడతను. అతనిలో దివ్యత్వం జాగృతమవుతున్నది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా జరుగుతున్నది. ఎవరి అనుభవం వారిదే. తనలో లోతైన స్థాయిలలో అతను అలౌ చేశాడు.
అంటే తామరాకు మీద నీటి బొట్టులా నిమిత్త మాత్రంగా ఉంటూ అన్నీ చూస్తున్నాడు. దానితో పూర్తిగా రిలీజ్ చేసినట్లు అయ్యింది. అంతర్వాణి వినపడడం మొదలైంది. తన దివ్యత్వం అర్థం కాసాగింది. తన సంపూర్ణత్వంలో అంటే ప్రజ్ఞాత్మ ఐక్యమవడం మొదలుపెట్టాడు. ఇది బయట నుంచి వస్తోందని పొరపడి ఆ మాట్లాడుతున్నది మార్గదర్శులు అనుకున్నారు మనలో కొందరు. అయితే ఈ అంతర్వైభవం మహా అద్భుతమైనది. అందుకే ఆవలి వైపు వాళ్లకు మనమంటే అంత గౌరవం. పిట్టగోడ వెనక నిలబడు అంటే ద్వంద్వత్వంలో నుంచి బయటికి రమ్మని అర్థం. అలా నిలబడి ఉన్నప్పుడు ఒక కొత్త కోణం నుంచి చూడగలుగుతాం విషయాలను. ద్వంద్వత్వం నిజస్వరూపం అర్థమవుతుంది. మన మానవ తత్వాన్ని అంగీకరించడం ద్వారా మన దివ్యతత్వం అర్థమవుతుంది. మనం దీనిని అర్థం చేసుకోవాల్సింది మన కోసం కాదు, మనం నేర్పబోయే వాళ్ళ కోసం. ఇప్పుడు అంగీకరించలేకపోతే తర్వాతనైనా అంగీకరించాల్సి వస్తుంది. ఇప్పుడు అంగీకరించకపోతే తర్వాత హీల్ చేసుకోవడం కష్టమవుతుంది. అంటే మన అభివృద్ధిలో ఆటంకం ఏర్పడుతుంది. మనం ఒక కార్యార్థమై భూమి మీదకి వచ్చాం. ఎన్నో జన్మలు తీసుకున్నాం. మన దివ్యత్వానికి మనం దగ్గరే కొద్దీ మన మానవ తత్వాన్ని తిరస్కరించాలనిపిస్తుంటుంది. రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మట్టబుద్దయిందట. అసెండ్ అయిపోయి ఇంకెప్పుడు భూమి మీదకి తిరిగి రాము అనుకునే వాళ్ళున్నారు. అలా అనుకోవడం కాదు అంగీకరించడం అంటే. అసెండ్ అయ్యే మార్గంలో కష్టాలుంటాయన్న ఫీలింగ్ మనలో కొందరుకున్నది. మనిషిగా ఉండటంలోని అందాన్ని, ఆనందాన్ని, ప్రేమను గురించి ఆలోచించండి, దానిని అంగీకరించండి. అలా అంగీకరించలేకపోయినట్లయితే ఈ భూమి నుంచి వెళ్ళిపోయి ఇంకెన్నడూ ఇక్కడికి తిరిగి రాకూడదు అనుకుంటే మనకు భవిష్యత్తులో ఎన్నో జన్మలుంటాయి, ఎన్నో పేర్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అసెండ్ కావడానికి నిరాకరిస్తే వెనకాడితే తిరిగి అనేక జన్మలు అజ్ఞానంలో తీసుకోవాల్సి వస్తుంది. జాక్ తన ప్రయాణంలో ఒకనొక దశకొచ్చాడు. అద్దం ముందు నిలబడి దేవుడిని చూడడం నేర్చుకునే దశకొచ్చాడు. కనుక మనల్ని మనం దేవుడిగా చూసే దశకు రావాలి. మనమే దేవుళ్ళం. ఇలా మనమే దేవుళ్ళం అనుకునేసరికి మనకు గర్వం వచ్చేస్తుందని దిగులు పడిపోతుంటారు కొందరు. ఆ గర్వాన్ని సైతం మనం అనుమతిస్తూనే వస్తుంది. నేను మాత్రమే దేవుణ్ణి అనుకున్నప్పుడు గర్వం వస్తుందేమో, కానీ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దేవుడే. 1,00,000 లింగాలు, నేను బోడి లింగాన్ని అని అర్థం చేసుకున్నప్పుడు గర్వం వచ్చే అవకాశమే లేదు. అందరూ దేవుళ్ళు అయినప్పుడు నాలో మాత్రమే ప్రత్యేకత ఉన్నది అనుకునే ప్రసక్తి ఉండదు. మనిషిగా ఉండటం అద్భుతమైన విషయం. మనిషిగా ఉండాలని కోరుకునే జీవులు ఆవలి వైపున కోకొలలుగా ఉన్నారట. మానవ అనుభవం కావాలనుకుంటున్నారట. ఇక దివ్యక్షణంలో జీవించడం ద్వంద్వత్వంలో మనకు అలవాటైపోయింది. కాబట్టి గతం తలుచుకుంటూ జీవించడం, భవిష్యత్తు దిగులు పడటం చాలా తేలిక. మనం సృష్టికర్తలమైనప్పుడు అటు గతంలో ఉండము, ఇటు భవిష్యత్తులోనూ ఉండము, దివ్యక్షణంలో ఉంటాము. అలా ఉన్నప్పుడు మన గతాన్ని హీల్ చేసేస్తాం, అద్భుతమైన భవిష్యత్తును సృష్టించుకుంటాం. దివ్యక్షణంలో ఉంటే అటు గతంలోనూ ఉన్నట్టే, ఇటు భవిష్యత్తులోనూ ఉన్నట్టే. అయితే నిజానికి కాలరహిత స్థితిలో ఉంటాం. వయసు తగ్గించుకోవటం. అలా దివ్యక్షణంలో ఉండి గతాన్ని కానీ భవిష్యత్తుని కానీ తలుచుకోకుండా కాలరహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు మన శరీరంలో వయసు పెరిగే ప్రాసెస్ విపరీతంగా తగ్గిపోతుంది. అది జరగాలంటే దివ్యక్షణంలో ఉండాలి. అలా ఉంటే మన భౌతిక శరీరాన్ని హీల్ చేసుకోవడం కూడా చాలా వేగంగా జరుగుతుంది. వయసు పెరిగే ప్రాసెస్ నెమ్మదిస్తుంది. ఇవే అసలు కిటుకులు. మన న్యూ ఎనర్జీ ఇంటిలోని ఓవెన్లో విషయాన్ని పెట్టమని ఎందుకు చెప్పుకున్నామంటే దానివల్ల మనలోని మానవ ఆలోచన సరళిని పక్కకు తప్పించడం జరుగుతుంది. దానిలో జరిగేదేమిటంటే మనం పక్కకు జరిగి నిలబడి మన ప్రజ్ఞాత్మ తన పరిధిలోకి దిగేటట్లు సరైన నిర్ణయాన్ని తీసుకునేటట్లు చేస్తాం. మన అజెండాను కూడా పక్కన పెట్టేస్తామన్నమాట. అజెండా వల్ల మనలోని సృజనాత్మకత పరిమితమైపోతుంది. ఇలా దివ్యత్వంలో ఉన్నప్పుడు మనం పరిస్థితులను ఏర్పరుస్తున్నాం. దీనినే దివ్యత్వంలో ఉండి సృష్టించడం అంటాం. దీనివల్ల కొత్త రకం ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఇది మన మనసులో నుంచి కాదు, మన ఆత్మ లోతులలో నుంచి వస్తుంది. అప్పుడు మనం కొత్త విధంగా సృష్టించగలుగుతాం. మనలో ఉన్న ఆ దివ్యమైన బ్యాలెన్స్ను
తన పని చేయనిస్తే పాత సమస్యలు తగ్గిన విధంగా తిరిగి వస్తాయి. అయ్యా బాబోయ్, సమస్యలు తిరిగి రావటమా? ఉన్న వాటినే ఎలా వదిలించుకోవాలని చూస్తుంటే ఏదో ఒకటి చేసి వదిలించుకున్న సమస్యలు తిరిగి వస్తే వాటిని మళ్ళీ వదిలించుకోవాలంటే మళ్ళీ శ్రమ పడవద్దా అనిపిస్తుంది మనకు. అవి తిరిగి వచ్చేసరికి మనం చాలా మారిపోయి ఉంటాం. ఆ స్థితిలో మనకు కష్టంగా తోచదు. ఏ సమస్యనైనా ఇట్టే ఎదుర్కొంటాం. అసలు దిగులంటే ఏమిటో తెలియని స్థితిలో ఉంటాం మనం. అప్పుడు అది జరిగేటప్పుడు జీవితంలో మార్పులు వస్తాయి. ఆ మార్పుల కోసం ఎదురు చూసి అవి వచ్చినప్పుడు వాటిని ఆశీర్వదించాలి, ఆదరించాలి. వచ్చే మార్పులన్నీ సబబైనవే. పాతవి తొలగిపోతూ కొత్త వాటికి, అద్భుతమైన వాటికి దారినిస్తాయి. మనలో కదిలే ఆ కొత్తదేమిటంటే అగ్నిగోడలో మనలో పెద్ద భాగాన్ని వేరు చేసుకున్నామే, ఆ ప్రజ్ఞాత్మే. మనలో నుంచి వెళ్ళిపోతున్నది ఏమిటంటే పరిమితులు ఏర్పరిచిన మన పాత మానవ తత్వం. ఓవెన్లో పెట్టి మార్పుల పరంపరను తెచ్చాక అవి మన జీవితంలోకి రాకూడదంటే కుదరదు. పాతవి వెళ్ళిపోయి కొత్తవి వస్తాయి. ఓవెన్ను ఉపయోగించగానే మన జీవితంలో మార్పులు వస్తాయని అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు మనం మన కొత్త ఇంట్లో ఉండాలి. కొత్త ఇంట్లో పెరట్లో కాదు, ఇంటి లోపల ఉండాలి. ఆ ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసేస్తే బయట నుంచి ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. ఆ కొత్త ఇల్లు ఏమిటంటే మన దివ్య మానవ ఆత్మ. మనం దివ్య మానవులం అవుతాము. అప్పుడు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓవెన్లో ఇప్పటికీ లెక్కలేనన్ని సమస్యలను పెట్టేస్తున్నాము. వాటిని బయటకు తీయవలసిన సమయం వచ్చాక కూడా తీయాలని మర్చిపోయాం. మరి వచ్చే సమస్యల సంఖ్య చిన్నదా? ఇలా పెట్టి గుర్తుగా అలా తీసేయడానికి అవి మన కోసం ఎదురు చూస్తున్నాయి, చల్లారిపోతున్నాయి. అవి చల్లారటం కూడా సబబే అంటాడు టోబియాస్. ఓవెన్లో పెట్టిన దానిని బయటకు తీశాక అది మన జీవితంలో మార్పులు తేవటానికి కొంత సమయం పడుతుందట. దానిని మార్పు తీసుకువచ్చే కాలంగా వర్ణిస్తాడు. తీరాలని మనం కోరుకున్న సమస్యలను 4 రకాలుగా విభజిస్తాడు టోబియాస్. మొదటిది మన భౌతిక శరీరానికి సంబంధించినవి, మన ఒంటి నొప్పులు, రోగాలు, శారీరక అవసరాలు. రెండవది అనుబంధాలు, సంబంధాలు. అనుబంధాలు ద్వంద్వత్వాన్ని సూచిస్తాయి, అందుకే అనుబంధాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అనుబంధాలను ఓవెన్లో పెట్టాలనుకున్నారు చాలామంది, కానీ పెట్టిన వాళ్ళు మాత్రం కొంతమందేనట. మనకు సంబంధించినవి మాత్రమే దానిలో పెట్టుకోవాలి. మూడోది ధన సంబంధమైనది. మనుషులుగా మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, డబ్బు మాత్రమే వాటిని సమకూర్చగలదు. ఇది వెంటనే తీరకపోవచ్చు కనుక మళ్ళీ దీనిని ఓవెన్లో పెట్టాల్సి వస్తుంటుంది. అయితే ఒక్కసారి మన జీవితంలో మార్పులు రావడం మొదలు పెడితే ధన సంబంధ వ్యవహారాలలో చాలా వేగంగా వస్తాయా మార్పులు. ఇక 4వది నేనెవరు, నా విలువేమిటి అనే విషయాలు మనకెదురవుతున్న ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, అగ్నిగోడ దాటినప్పటిది. మనం ఈ జన్మలో ఎన్నింటినో రిలీజ్ చేసేసాం. రిలీజ్ చేయలేకపోయినవి అగ్నిగోడ ఘట్టం అప్పటివి. మనం అగ్నిగోడ దాటింది పరమాత్మ సేవలో భాగంగానే. కొత్త స్థలాలను, కొత్త ఎనర్జీలను తెలుసుకోవాలని మనం ఈ భూమి మీదకి వచ్చింది కూడా అందుకోసమే. స్పిరిట్ కోసం మనం ఇదంతా చేస్తున్నందుకు. మనం అంటే ఆవలి వైపు వారికి గౌరవం. మనం ఏ తప్పు చేయలేదు. కాంతి ఆహారం. ఇంతకాలం ఓవెన్లో పెట్టి ఉంచినవన్నీ తీసి పైకి విసిరేయమంట టోబియాస్. అలా గాలిలోకి విసిరేస్తే అవి పడిపోవు, గాలిలోనే నిలబడి మెరిసే కాంతులుగా మారిపోతాయి. ఓవెన్లో నుంచి, మన దివ్యత్వంలో నుంచి మనం ఆ సమస్యలను వెలికి తీసినప్పుడు అవి బాగా ప్రకాశించే నక్షత్రాల్లా మారిపోతాయి. ఫలితాలను నిర్దేశించి మనం పరిస్థితులు ఏర్పరచున్నంత వరకు ఒక సహజ పరిణామం ఏర్పడి బ్యాలెన్స్నిస్తుంది. భారమైన మానవ సమస్య మెరిసే ఎనర్జీ కాంతిగా మారిపోతుంది. మన లోపల దివ్యత్వపు బ్యాలెన్స్ ఉన్నది. ఆ బ్యాలెన్స్ వల్ల ఈ కాంతులు బ్యాలెన్స్ అవుతున్నాయి. ఓవెన్లో పెట్టినప్పుడే మనం ఆ సమస్యలను రిలీజ్ చేసేసాం. అవి ఇప్పుడు చల్లారాయి కాబట్టి వాటిలో గతంలో ఉండిన భారం, బాధ లేవు. వాటిని గాలిలోకి విసరడంతో తమ బ్యాలెన్స్ని అవే చూసుకున్నాయి. ఉదాహరణకు భౌతికమైన సమస్య వచ్చిందనుకుందాం. మనకు దానిని ఓవెన్లో పెట్టి మన శరీరంలో మార్పులు రానివ్వాలి. సహజమైన బ్యాలెన్స్ అదే వస్తుంది.
ఆ బ్యాలెన్స్ బయట ఎవరి నుంచో రాదు, మనలో నుంచే వస్తుంది. మనం జరగనిస్తే ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇదే ప్రాసెస్ మనం ఇందాక చెప్పుకున్న 3 కోణాలలో కూడా జరుగుతుంది. గాలిలో వెలుగుతున్న కాంతులను ఒక అందమైన నెక్లెస్ లా అల్లమంటాడు. ఈ కాంతుల హారం ఉత్తరోత్తర మనకు పనికొస్తుందట. ఆ అనుభవ కాంతులు మణులుగా మనలను అలంకరిస్తున్నాయి. మన అనుభవాలకవి గుర్తులు. వాటిల్లో ప్రేమ, ఆనందం నిండి ఉన్నాయి. ఒక్కో అనుభవానికి ఒక్కో కారణం ఉన్నది. మన అనుభవాల సారం ఆ నెక్లెస్. మనం జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు ఇవన్నీ మన ఆలోచనల్లో, మన ఎనర్జీలో ఉంటాయి. మనకు బాగా దగ్గరగా వచ్చేసరికి అవి స్పర్శ తెలుస్తాయి. అవలి వైపు వాళ్లకు దానిని తట్టుకోలేక ఒక్కోసారి టోబియాస్ వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఆ ఎమోషనల్లో మాట్లాడలేకపోతుంటాడు టోబియాస్. ఇంత కఠిన సమస్యలను ఎదుర్కొంటూ కూడా మనం జీవిత ప్రయాణంలో కొనసాగటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్లకు. మన పట్ల గౌరవం పెరిగిపోయి ఏడ్చేస్తుంటారు వాళ్ళు. మనం పడిన బాధలను చూసి దుఃఖిస్తారు. మన కోసం మనతో కలిసి మౌనంగా కూర్చుంటే కూడా టోబియాస్ వాళ్లకు కళ్ళ నీళ్లు కారిపోతుంటాయట. ఆ కన్నీళ్లలో ఆనందం ఉన్నది. మన పట్ల చెప్పలేనంత గౌరవం ఉన్నది. మన అడుగు జాడల్లో తాము ఎలా నడవగలమా, అంత అర్హత తమకు ఉన్నదో లేదో అని ఆశ్చర్యపోతుంటారట ఆవలి వాళ్ళు. అయితే మనం చేసిన పని వల్ల మార్గం ఏర్పడింది కాబట్టి మనం పడినన్ని ఇక్కట్లు వాళ్ళు పడాల్సిన అవసరం ఉండదు. మనకు మన మార్గాన్ని బోధించడానికి టీచర్లు లేకపోయారు. అయితే వాళ్లకు మనం టీచర్లం అవుతాము. వాళ్ళు త్వరలోనే శరీరాలు ధరించడం మొదలు పెడతారు. ద్వంద్వతలోకి వచ్చేసరికి వాళ్లకు టీచర్లు అవసరం అవుతారు. అలా అవసరం ఏర్పడినప్పుడు అనుభవాల గుర్తుగా కాంతి హారం వేసుకోనున్న మానవుని దగ్గరకు వస్తారు. మనల్ని మానవ గురువుగా గుర్తించి ఆ కొత్త మార్గంలో నడవటానికి మన మార్గదర్శకత్వాన్ని తీసుకుంటారు. తదుపరి భాగం వెడల్పాటి కంచె గీతతో సృష్టించాలి. అంతరిక్ష ఇంజనీర్లు, టెక్నికల్ ఎనర్జీ, గ్రహాంతరవాసులు, మన గత కోణాలు, ఎనర్జీ దొంగల గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.